కల్తీ నెయ్యి కేసులో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందా? టీడీపీ చైర్మన్తో పోయేదాన్ని పార్టీ అధినేత మెడకు చుట్టుకునే వరకు తీసుకెళ్లారా అంటే, ముఖ్యమంత్రిని బూతులు తిట్టి మరింత బద్నామయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ నెయ్యి స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కుంభకోణం గురించి ప్రకటించారు. అప్పట్లో ఆ ప్రకటన రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు ప్రకారం నెయ్యిలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్ ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కేసు దర్యాప్తు కోసం అత్యున్నత న్యాయస్థానం సిబిఐ, ఏపీ పోలీసులు నిపుణులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. నెయ్యి కల్తీ నిజమేనంటూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఈ మధ్య కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ రోజు నుంచి వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోంది. సిట్ నివేదికలో పంది కొవ్వు కలిసిందే లేదని పాయింట్ పట్టుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. ఇదే పెద్ద రాంగ్ స్ట్రాటజీగా మారింది. వైసీపీ హయాంలో 2022లోనే మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షల్లో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పిన రిపోర్టులో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. అసలు నెయ్యే లేకుండా భయంకరమైన రసాయనాలు కలిపిన పామాయిళ్లతో లడ్డూ తయారు చేశారని సిట్ చెప్పిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ గురించి బలంగా చెప్పడంతో పాటు ఊరూరా ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి వైసీపీ హయాంలో జరిగిన మహాపాపాన్ని ప్రజల ముందు ఉంచారు. ఫ్లెక్సీలతో మరింత డ్యామేజ్ జరుగుతోందని అర్థం చేసుకున్న వైసీపీ నేతలు వాటిని చింపేశారు. ఎవరు చూడని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చింపేసినా, తగలబెట్టినా పెద్ద ఇష్యూ కాలేదు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును దారుణమైన బూతులు తిట్టడంతో ఈ వ్యవహారం అనుకోని మలుపు తిరిగింది. సీఎంను తిట్టడం ద్వారా మీడియా ఫోకస్ ప్రజల దృష్టిని కల్తీ లడ్డు వ్యవహారం నుంచి మళ్లించవచ్చని వైసీపీ నేతలు భావించారు. కానీ ఈ వ్యూహం కూడా బెడిసికొట్టింది. అంబటి జైలు పాలయ్యారు. కూటమి ప్రభుత్వం నెయ్యి కల్తీ కేసులో సిట్ పట్టించుకొని అసలు సూత్రధారులను తేల్చడానికి ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.